హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే చూస్తున్నారు కదా. నేనైతే ఒక మొత్తం మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానని చెప్తున్నాను కదా. కంప్లీట్ అయిపోయాయండి ఈ రోజుకి. అబ్బో చూసి చూసి బోర్ వచ్చేసింది అనమాట నాకు కుట్టి. ఇంకా అన్నీ సెట్ చేసుకుంటున్నాను. హుక్స్ పెట్టాలండి, హుక్స్ పెట్టాలి, డోరీస్ పెట్టాలి, హ్యాంగింగ్స్ వేయాలి. ఇంత బిజీ టైంలో మాకు హెమ్మింగ్ చేసే అమ్మాయి అయితే ఊరు వెళ్ళిపోయిందండి. ఫంక్షన్ ఉందని చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇవన్నీ రేపు మధ్యాహ్నం వరకు, అంటే శుక్రవారం నైట్ 8కి తీస్తున్నాను వీడియో. మొత్తం ఇవన్నీ హెమ్మింగ్ చేసేసి ఇచ్చేసేయాలన్నమాట. రేపు మధ్యాహ్నం వరకు ఇవి కంప్లీట్ చేయాలి. ఇంకా ఏంటంటే మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే ఉందండి సండే రోజు. దానికోసం ఒక 2-3 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా రేపు చేయాలి. ఇలా ఉంటుంది ప్రతి టైలర్ పరిస్థితి. మనం అంటే కుట్టుకుంటాంలే అని పక్కన పడేస్తుంటాం అనమాట. అదే గిరాకీ అనుకోండి, ఎంబడే ఇప్పుడు కావాలి ఈ గంటలో అంటే స్టిచ్ చేసి ఇస్తాం. ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది అనమాట. మనం అంటే ఉండనిలే, ఒక గంటలో కుట్టేసుకోవచ్చు ఫంక్షన్ అన్నప్పుడు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అలాగే మీరు తమిళ్ చూసి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎవ్వరి వీడియోస్ చూడలేదండి. నేను అందరి వీడియోస్ చూస్తాను. ఈ వీడియో ఆ వీడియో అని ఏమీ కాదు. ఒకవైపు కటింగ్ చేస్తూ ఒకవైపు స్టిచ్చింగ్ చేసుకుంటూ కొంతమంది వీడియోస్ అయితే రోజు చూస్తుంటాను అనమాట. ప్రతి ఒక్కరు చూస్తారండి. మేము చూడలేదు అది ఇదని ఏమీ లేదు, చూడొచ్చు కూడా, తప్పేముంది. ఇంకా అలా చూస్తూ ఉంటే వామ్మో యూట్యూబ్లో యుద్ధాలే జరుగుతున్నాయి అనిపించింది. ఇంకా దాని గురించి మాట్లాడేటంత ఖాళీ లేదు, అంత స్ట్రెస్ తీసుకునేటంత ఓపిక లేదు. ఉన్న పనితోనే సరిపోతుంది. కాకపోతే ఎక్కువగా నెగిటివ్కి ఎక్కువగా కనెక్ట్ అయిపోతున్నారనమాట చూసేవాళ్ళు కూడా. మనం మంచి టైటిల్ ఇచ్చి ఇది కటింగ్ ఇలా ఉంది, ఇలా నేర్చుకోండి అని చెప్పేసి ఎవరైనా దేని గురించి అయినా మంచి టైటిల్ ఇస్తే ఎవ్వరు రారు, చూడరు. అదే టైటిల్ నెగిటివ్గా పెట్టేసేయండి పైన, ఇంకా వచ్చి చూసేస్తామన్నమాట. అంటే మనం ఏం చూస్తున్నాము, ఏం చేస్తున్నాము, నెగిటివ్ని తీసుకుంటున్నామా, పాజిటివ్ని తీసుకుంటున్నామా చూడాలి. ఇప్పుడు ఎవరికో మనం ఒకరికి అంటే తప్పుగా తీసుకోకూడదు. నేను మాట్లాడేది మాత్రం ఒకరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాము, అందుకే చెప్తున్నాము. అంటే ఎక్కడెక్కడి వాళ్ళమండి మనము. ఒక్క ఊరు వాళ్ళమా, ఒక ప్రాంతం వాళ్ళమా, ఎక్కడెక్కడి నుంచో వచ్చాము ఈ సోషల్ మీడియాలో. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కలుసుకున్నాము అంతే తప్ప, ఇప్పుడు మనం ఒకరొకరం ఎదురుపడి సపోర్ట్ చేయగలమా? ఈ ఈ సోషల్ మీడియా ఒక కామెంట్ బాక్స్ ఉందని చెప్పేసి అక్కడ సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఒక కామెంట్ రాస్తాం అంతే. కానీ అది ఏదైనా సీరియస్ అయితే మాత్రం అక్కడి వరకు వెళ్ళలేమండి. కొంచెం ఆలోచించుకొని నెగిటివిటీ కాకుండా కొంచెం పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకుంటే ఎవరి లైఫ్ అయినా బాగుంటుంది. ఎక్కువగా ఇప్పుడు మనం పెట్టే వీడియో అంటే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అండి, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్. నెట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అలా పెడతారు. అంతసేపు చూసి మనం నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి, ఆ నెగిటివ్ని తెచ్చి మన ఇంట్లో కూడా స్ప్రెడ్ చేసేస్తాం తెలుసా. మన ఇంట్లో వాళ్ళకి ఏ సంబంధం ఉండదు. మనం నెగిటివ్గా ఉండిపోతే మన ఇంట్లో వాళ్ళకి కూడా నెగిటివ్ వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఎక్కువగా నెగిటివ్ని కాకుండా కష్టపడే వాళ్ళ వీడియోలు చాలా ఉన్నాయండి. మంచిగా చెప్పేవాళ్ళు, మంచి విషయాలు చెప్పేవాళ్ళు, అసలు గ్రోత్ అనేది లేకుండా ఎక్కడో అడుగున పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, మీరు చూస్తేనే ఇక్కడ వరకు రాగలుగుతాము. వ్యూవర్స్ లేనిది యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏం లాభం? వ్యూవర్స్ ఉంటేనే కదా ఎవరికైనా సక్సెస్ వచ్చేది. ఇంకొకటండి, నేను టైటిల్లో పెట్టినట్టుగా నేను ఈ మధ్యకాలంలో చూశానండి. అంటే నేనేదో 1-2 వీడియోలు చూసి వాళ్ళేదో కొట్లాడుకుంటున్నారు, వాళ్ళేదో తిట్టుకుంటున్నారని కాదు. మీరేమైనా చెప్పడానికి పెద్దదా అంటే నాకు అనిపించింది నేను చెప్పాలనుకుంటున్నాను అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు. మొన్న ఇంట్లో ఉండి వంట చేస్తూ ఫోన్ తీస్తే ఒక లైవ్ వచ్చింది. ఆ లైవ్లో కొట్టేసుకుంటున్నారు, అంటే తిట్టేసుకుంటున్నారు అనమాట యూట్యూబర్స్ ఒకరినొకరు. అలా జరుగుతుందన్నమాట. అంటే కొంతమందికి యూట్యూబ్ చూడాలంటే ఇదేంటి అన్నట్టుగా అయిపోయింది. అలా కాకూడదంటే మనం కొంచెం పెట్టేవాళ్ళం కానీ చూసేవాళ్ళం కానీ కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది. అంతకు మించి ఏమీ లేదండి. ఇంకా ఆ లైవ్ కింద కొంతమంది ఏమంటున్నారంటే చెప్పనా, కామెంట్స్ వచ్చేసి ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇలానే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. మనం తక్కువ చేసుకున్న వాళ్ళం అయిపోతున్నాం అనమాట. ఎక్కడైనా కూడా చిన్న చూపుగా ఉంటుంది. అలా చేసుకోకూడదని అంతే. నేను ఎవరి గురించి మాట్లాడాలని కాదు, ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ అని జడ్జి చేసేటంత టైం అయితే లేదండి. కాకపోతే నెగిటివ్ ఎక్కువగా తీసుకోకూడదు, నెగిటివ్గా ఆలోచించకూడదు అనేది ఒక థాట్, అంతకు మించి ఏమీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మనం
ఛానల్స్ ఉన్న ప్రతి ఒక్కరం లైవ్ పెడుతుంటాం కదా. లైవ్ పెడితే లాభమా నష్టమా? నాకు తెలిసింది నేను ఈరోజైతే చెప్పాలనుకుంటున్నానండి. లైవ్ పెడితే సబ్స్క్రైబర్తో మాట్లాడొచ్చు, మన సబ్స్క్రైబర్స్తో టైం స్పెండ్ చేయొచ్చు, మన ఒపీనియన్ చెప్పొచ్చు, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు అంతవరకు. కానీ లైవ్ వల్ల వచ్చే సబ్స్క్రైబర్స్ కానీ, లైవ్ వల్ల వచ్చే వ్యూస్ కానీ పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదండి. నేనేం పెద్దగా లైవ్లు పెట్టలేదు. నేను ఒక రెండో మూడో ఏదో పెట్టాననమాట. అంటే వేరే వాళ్ళ వీడియోస్ చూసి ఏమన్నారంటే వాచ్ అవర్స్ తొందరగా వస్తుంది లైవ్ పెడితే అని నేను పెట్టాను. కానీ నాకు ఏం అవి ఒకటొచ్చేసి 200, ఒకటొచ్చేసి ఎంత అసలు వ్యూస్ అని అవి వ్యూసే కావండి, అసలు వ్యూసే రాలేదు. ఆ టైంలో నాకు తెలిసిన ఇంకొక మంచి విషయం ఏంటంటే లైవ్ పెట్టడం వల్ల ఛానల్కి ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి తెలిసిందనమాట. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు వీడియోస్ పైన ఫోకస్ చేసుకోండి. మీరు పెట్టే కంటెంట్ పైన ఫోకస్ చేసుకోండి. మీరు ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నాం వీడియోని అనేది మాత్రమే చూసుకుంటే సరిపోతుందండి. రోజుకి ఒక వీడియో ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే సబ్స్క్రైబర్స్కి రావాలి అంటే షార్ట్స్ పెట్టండి, వ్యూస్ అవర్స్ రావాలంటే లాంగ్ వీడియో పెట్టండి. ఈ విధంగా 2 పెట్టుకోవడం వల్ల సక్సెస్ అనేది తొందరగా వస్తుందన్నమాట. మీకు ఎంత బిలో సబ్స్క్రైబర్స్ ఉన్నా, ఎక్కువగా 40K 50K సబ్స్క్రైబర్స్ ఉన్నా నిన్న మొన్న గూగుల్ పిన్ చేస్తూ వీడియోలు చేస్తున్నారండి. ఇదేంటి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఇప్పటి వరకు వీళ్ళకి గూగుల్ పిన్ అనేది రాలేదా అని ఆలోచిస్తే నిజమేనండి అది. అంటే ఓన్లీ షార్ట్ వీడియోస్ పెట్టుకుంటారనమాట అలాంటి వాళ్ళు. లాంగ్ వీడియోస్ పెట్టుకోకుండా ఉంటారు. వాచ్ అవర్స్ కాదు, ఇంకా షార్ట్ వీడియో పైన 3 మిలియన్ ఎంతో వ్యూస్ రావాలి కదా, అది కష్టమేనంట అండి, రాదంట అంత తొందరగా. చాలామంది ఏం చేస్తారు, వాచ్ అవర్స్ తెచ్చుకోవడానికి లైవ్ పెడతారు. వాచ్ అవర్స్ అయితే యాడ్ అవుతుంది, అప్పటికప్పుడు సక్సెస్ కనిపిస్తుంది, మాకు వాచ్ అవర్స్ వచ్చేసింది, మన ఛానల్ గ్రోత్ అయిపోతుంది, సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారని. కానీ ఈ 4000 గంటలు ఉన్నాయి చూడు, అవి రావడం ప్రతి ఒక్కరికి చాలా కష్టం అనమాట. అంత ఈజీగా అయితే రావు. అవి రావాలంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోలు పెట్టుకుంటే బెటర్. లాంగ్ వీడియో వల్ల వచ్చిన సబ్స్క్రైబరు మనం వీడియో పెట్టగానే చూస్తారనమాట. అదే లైవ్లో వచ్చిన సబ్స్క్రైబర్స్ మన లాంగ్ వీడియోలోకి వచ్చి చూడరండి. ఫేక్ సబ్స్క్రైబర్స్ అంటే కొంతమంది చూస్తుండొచ్చు, ఫేక్ అని కాదు. అప్పుడు మన లైవ్ నచ్చి వచ్చేస్తారు, కానీ తర్వాత లాంగ్ వీడియో అయితే చూడరండి. జెన్యూన్గా మనకి లాంగ్ వీడియోకి వచ్చే సబ్స్క్రైబర్స్ మన చివరి వరకు మనతోనే ఉంటారు. కాబట్టి చాలామంది లైవ్లు చేసి తెచ్చుకున్న సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అండి, వీడియోస్తో తెచ్చుకున్న సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ అనమాట. నాకు వచ్చేసి మొత్తం లాంగ్ వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబర్సే ఇప్పుడున్నది కూడా. నాకు రోజు ఒకరిద్దరు కలిసినా సరిపోతుంది. నాకు ఇంతకే ఆ సబ్స్క్రైబర్స్ ఆగిపోయినా పర్వాలేదు, ఎందుకంటే నాకుంది 1600 దగ్గరలో ఉంది. అయినా కూడా వ్యూస్ ఒక్కొక్క వీడియోకు 7K 5K అలా వెళ్తుంటాయి అనమాట. అంటే నచ్చితేనే చూస్తారనమాట. సబ్స్క్రైబర్సే ముఖ్యం కాదు, వ్యూవర్స్ కూడా ముఖ్యం. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు కూడా ముఖ్యమేనండి మనకి. అందుకే లైవ్ పెట్టే ముందు కొంతమంది ఆలోచించుకుంటే మంచిది. చాలా టెక్ ఛానల్ వాళ్ళు ఈ విషయం బాగానే చెప్తారు, కానీ వినరనమాట. నాకు తెలిసింది చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.